పరిశుద్ధమైన నిష్కలంకమైన నామమున ఈ రాత్రి లైవ్ను వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. ప్రభు సహాయం కోరుతూ దేవుని చేతులకు ఈ లైవ్ను సమర్పించి ప్రార్థనతో ఈ లైవ్ను ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ రాత్రి నీ దాసుని నిలబడుతుండగా మీరే మాట్లాడండి. నీ బలిష్టమైన చేతులకు ప్రతి కార్యము, జరగనే ఉన్న ప్రతి కార్యక్రమం మీ చేతులకు తీసుకోండి. మీ దృష్టికి అంగీకారయోగ్యంగా, ఆశీర్వాదకరంగా వినుచున్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా, చెప్పుచున్న నీ దాసునికి ఆశీర్వాదకరంగా ఈ దిన కార్యక్రమం అంతా ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. నీకు వచ్చిన ఒక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుస్తాం. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాపభారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాపభారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసి యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి.
రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధ తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. నీవే నీవేనా అతిశయము, నీవే నీవే నా పరవశము, నీవే నీవేనా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. నీకే నీకే ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. నీవే నీవేనా అతిశయము, నీవే నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆరాధనా 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 యేసు ఆరాధనా. రెండు చేతులు ఆకాశం పైకెత్తి, రెండు చేతులు ఆకాశం పైకెత్తి, రెండు చేతులు ఆకాశం పైకెత్తి.
ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన మాట్లాడితే, ఆయన మనల్ని బలపరిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఒక్కసారి నిన్ను నీవు ఆయనకి సమర్పించుకో. నువ్వెక్కడ ఉన్నా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రభువుని ఆరాధిస్తూ ఉండవు. ప్రభు స్వరాన్ని మనం వినబోతున్నాం. ఆయన మాటలు ఈ రాత్రి నిన్ను సంధించబోతున్నాయి. విశ్వాసంతో ఈరోజు నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. మన శాంతునా కరాతురాబ, విశ్వాసముతో నీ జీవితంలోని కార్యాలు చూడబోతున్నావు. నీ జీవితంలో నువ్వు పొందుకోలేని కార్యాలు, నీ జీవితంలో ఎంతవరకు నువ్వు అనుభవించలేని కార్యాలు కేవలం 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 ఆయన యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి నువ్వు అనుభవించబోతున్నావు. రే సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఈ లైవ్లో కూర్చొని పెట్టింది ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండాలని కాదు. దేవుడు నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వినబోతున్నారు. దేవా, సాతానుగాడు వారు వింటున్న వాక్యాన్ని దొంగిలించకుండా, దేవా వారిని ఏ రకముగాను అభ్యంతరపరచకుండా, ఏ రకంగాను ప్రభు వారిని తొలగించకుండా దృష్టిని ప్రతి బిడ్డను నీ సన్నిధి పట్ల ఆసక్తితో ఆత్మచేత బంధించమని బ్రతిమలాడుతున్నానయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈరోజు నీ ఆత్మ కార్యాలను ప్రతి బిడ్డ వారి జీవితంలో అనుభవించాలి మా తండ్రి. అనారోగ్యంతో ఈ కార్యాన్ని చూస్తున్నవారు, దేవా ఆర్థిక ఇబ్బందులతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నవారు, దేవా వారి జీవితంలో అపజయంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు వారేంటో, వారి దేవుడేంటో తెలుసుకొని గొప్ప కార్యాలను వారి జీవితంలో అనుభవించబోతున్నారయ్యా. మీరే ప్రతి బిడ్డను సంధించమని యేసు శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి నిన్న దినం మనం ధ్యానించాం. మరలా దానిలో పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టిన కొన్ని తలంపులు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరు అనాలోచితంగా ఉండొద్దు. ఇది నా దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించడానికి నువ్వేం చేయాలో, దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడో ఈ రాత్రి సూటిగా దేవుడు మాట్లాడబోతున్నాడు. వన్స్ అగైన్ షల్ వి టర్న్ అవర్ బైబిల్ టు ద బుక్ ఆఫ్ హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ లార్డ్. రేనే శాంతునా బారాగా దూరాబా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. నేడు దినం మనం ధ్యానించాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం మరొకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, సింహముల నోళ్లను మూసిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టిన కొన్ని మాటలు నేను మరొకసారి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బై ఫెయిత్ దే గెట్ ద విక్టరీ ఆన్ దేర్ లైఫ్. వారి జీవితంలో వారి విజయానికి కారణం ఏంటంటే కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ 11వ అధ్యాయము 33 నుంచి 35 వరకు వచ్చిన భాగాలు ఒక్కసారి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. నీ దృష్టిని దయచేసి మళ్లించడం కోసం ప్రయత్నం చేయొద్దు. విన్న వాక్యాన్ని రాత్రి కాల సమయంలో దేవుడు నీ జీవితంలో
నెరవేర్పును కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించని. నిన్న దినం మనం నేర్చుకున్నాం, దే ఓవర్కమ్ ద కింగ్డమ్స్. వారు రాజ్యములను జయించారు. కొద్దిమంది నీతి కార్యములు జరిగించి వాగ్దానములను పొందిరి, సింహముల నాళ్లను మూసిరి. విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి రాజ్యములను జయించాడు, ఒక వ్యక్తి నీతి కార్యాలను జరిగించాడు, ఒక వ్యక్తి వాగ్దానములను పొందారు, ఒక వ్యక్తి సింహముల నోళ్లను మూసివేశాడు. ఇదిగో అగ్ని బాణమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల శానలను పారద్రోలి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. ఒక్కసారి ఈ మాటలు వినండి. వింటున్నప్పుడు నీలో ఏదైనా ఒక ఆలోచన కలుగుతుందా? విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారా? విశ్వాసము ద్వారా ఇదిగో వాగ్దానాలను పొందుకున్నారా? ఇదిగో విశ్వాసము ద్వారా సింహపు నాళ్లను మూసారా? విశ్వాసము ద్వారా అగ్ని బాణమును చల్లార్చిరంట, ఖడ్గదారను తప్పించుకొని బలహీనులుగా ఉన్నవారు కూడా విశ్వాసం ద్వారా బలపరచబడ్డారు. ఇంకా సెలవిస్తుంది, విశ్వాసము ద్వారా యుద్ధములో పరాక్రమశాలులైరి, విశ్వాసము ద్వారా అన్యుల శాలను పారద్రోలిరి, విశ్వాసము ద్వారా స్త్రీలైతే మృతులైన వారిని పునరుత్థానము వలన పొందితిరి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు, అందరూ వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినాయి? వారందరి జీవితంలో కార్యాలు జరగటానికి ఒకటే, దెర్ ఇస్ ఎ సీక్రెట్ బిహైండ్ దేర్ విక్టరీ, దెర్ ఇస్ ఎ సీక్రెట్ బిహైండ్ దేర్ సక్సెస్. వారి జీవితంలో ఒక విజయాన్ని చూడటానికి, అద్భుతాన్ని చూడటానికి, ఆశీర్వాదాన్ని పొందటానికి, ఇబ్బందులను జయించటానికి, అవమానాలను జయించటానికి, ఆర్థిక ఇబ్బందులు జయించడానికి ఒక్కసారి ఈ దేవుని మాటలు వింటున్నా నువ్వు, విశ్వాసము ద్వారా నువ్వు పొందుకోలేనిది ఏదుంది? ఆలోచించు. బై ఫెయిత్ అని ఉంటుంది అక్కడ, విశ్వాసము ద్వారా. ఈరోజు దేవుని మాటలు వింటున్నా నువ్వు, ఈ దేవుని మాటలు వింటుండగానే నీలో కూడా విశ్వాసం కలగాలి. ఎందుకు? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఫెయిత్ కమ్స్ బై హీరింగ్. నేడుదేమో మనం నేర్చుకున్నాం, విశ్వాసం అనేది వినటం ద్వారా వస్తుంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో విశ్వాసం పెంపొందించబడబోతుంది. నీవు కూడా విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాన్ని చూడబోతున్నావు. అసలు విశ్వాసము ద్వారా మనం ఏం పొందుకోబోతున్నాం? ఒకసారి యోహాను పత్రికను చూడండి. మొదటి యోహాను పత్రిక, త్వరితగా నేను చెప్పాలనుకున్న మాటలు చెప్పి మీకు ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా వీలైన వారు ఇక్కడ డిస్ప్లే చేయండి. వీలైన వారు వాక్యం రణధీర్ కొంచెం ఆ వాక్యాన్ని డిస్ప్లే చేయను, లేదా వంశీ వాక్యాన్ని అందరూ చూడగలిగినట్లు కొంచెం డిస్ప్లే చేయండి. ఎందుకంటే అందరూ చూస్తానికి అందుబాటులో ఉండకపోవచ్చు కనుక కొద్దిమంది చూడగలిగిన వారు చూసినట్లుగా చూడండి. అక్కడ రాయబడిన మాట, 1 John chapter 5:4, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎవరు? బైబిల్ సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ. ఈరోజు దేవుని ద్వారానే పుట్టామా మనం? యోహాను సువార్త ఒకసారి చూడండి. మనం చూసింది యోహాను పత్రిక, యోహాను సువార్త ఒకసారి చూడండి. ఇది ఇలానే ఉంచి యోహాను సువార్త ఒకసారి చూడండి. కొంచెం మీకు అర్థం కావాలి ఈరోజు దేవుడు మన జీవితంలో విశ్వాసాన్ని బట్టి ఎలాంటి కార్యాలు చేయగలడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా
తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో బైబిల్ సెలవిస్తుంది, అందరూ ఆయన అంగీకరిస్తారో వారందరూ విశ్వాసం ఉంచు వారికి, ఇదిగో తన యందు ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఇంకా చూడండి, అక్కడ రాయబడిన మాట 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యుని ఇచ్చిన వలనైనను పుట్టిన వారు కారు. శరీరమును బట్టి కానీ మనుషుల ఇచ్చను బట్టి కానీ రక్తము వలనైనను పుట్టినవారు, వారు దేవుని వలన పుట్టినవారే. మనందరం కూడా ఎలాగూ దేవుని పిల్లలమయ్యామంటే దేవుని వలన పుట్టిన వారం గనుక, శరీరాన్ని బట్టి కానీ రక్తము వలనైనను కానీ ఇదిగో మనుష్యేచ్ఛల వలనైనను మనం పుట్టిన వారము కాదు, మనం దేవుని వలన పుట్టిన వారమే. ఈరోజు ఒక్కసారి ఆలకించండి, దేవుని పిల్లలుగా ఆయన ద్వారా మనం అంగీకరించబడ్డాం. అయితే ఎందరైతే ఆయన పిల్లలుగా ఉంటారో, అదే 1 యోహాను పత్రిక 5:4 ఉంది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, అంటే ఎంతమంది అయితే దేవుని మూలముగా పుట్టారో వారందరూ కూడా, చూడండి అక్కడ 4వ వచనంలో, లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనమందరం కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటే మనం లోకమును జయిస్తాం. మరి లోకాన్ని జయించాలంటే ఏం కావాలి? ఒక దేవుని పిల్లలైతే సరిపోదు, విశ్వాసం కూడా ఉండాలి. అదే అక్కడ రాయబడింది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడు విశ్వాసముతో మనము లోకమును కూడా జయిస్తామంటున్నాడు. ఒక్కసారి వినండి, మన ముందర ఉన్న పరిస్థితులు లోకము కంటే పెద్దవా? లేదే. కానీ చిన్న చిన్న పరిస్థితులకు కూడా మనం భయపడుతున్నాం. భయపడుతూ నేను జయించలేను అని అనుకుంటున్నాం. నేను జయించలేను అని అనుకుంటున్నాం. లోకాసువార్త 1వ అధ్యాయం ఒకసారి చూడండి. లోకాసువార్త 1వ అధ్యాయం, దయచేసి ఈ మాటలు, నేను చెప్పే మాటలు దయచేసి డిస్ప్లే చేయండి. అక్కడ వంశీ ఒకసారి కొంచెం చూడండి అవన్నీ. లోకాసువార్త 1వ అధ్యాయం 45, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. జాగ్రత్తగా వినండి, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. ఈరోజు నేను ఇందాక చెప్పాను, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రభు చెప్తున్న మాటలు నీ జీవితంలో జరుగుతాయి. అమ్మ, అర్థమవుతుందా? ప్రభు ఏ మాటలు చెబుతాడో అవి నువ్వు నమ్మితే నీ జీవితంలో జరుగుతాయి. అదే అక్కడ రాయబడింది. అక్కడ 45వ వచనంలో, గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యను. మొదట వినాలి. చూడండి అక్కడ రాయబడిన మాట, ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. ఆ మాటలు మొదట నువ్వు వినాలి. విన్నప్పుడు నీలో విశ్వాసం వస్తుంది, నమ్మకం కూడా కలుగుతుంది. నువ్వు విన్నప్పుడు, నమ్మకం కలిగినప్పుడు, విశ్వసించినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ధన్యులు అన్న మాటకి ఇంగ్లీష్లో ఉన్న వర్స్ ఏంటంటే, ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే బ్లెస్డ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మనందరం ఆశీర్వదించబడాలనుకుంటున్న వారమే కదండి. మరి ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నా, నీ జీవితంలో మొదట నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. ఈరోజు ఏదైతే నువ్వు వింటున్నావో, జాగ్రత్తగా వింటున్న దాని ప్రకారం నీ జీవితంలో నువ్వు నమ్మాలి. అబ్బో, దేవుడు ఒక దానియేలును మాత్రమే కాదు సింహాల బోన్ నుంచి తప్పించేది, నన్ను కూడా తప్పించగలడని నమ్మాలి. అప్పుడే నీ జీవితంలో అది జరుగుతుంది. దేవుడు ఒక హన్నా గర్భాన్ని మాత్రమే కాదు, నా జీవితంలో కూడా నా గర్భాన్ని కూడా తెరవగలడని నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే నువ్వు దాన్ని పొందుకుంటావు. దానియేలు సింహాల బోన్ నుంచి తప్పించబడ్డాడు, నాళ్లను మూసాడు.
అగ్నిని చాలామంది చల్లార్చిన శద్రకు మెషకు అబెద్నెగోలు అగ్నిని చల్లార్చిన ఈ మాటలు వింటున్నప్పుడు అబ్బా, దేవుణ్ణి నమ్మిన వారందరూ గొప్ప గొప్ప కార్యాలు చూశారు. ఈరోజు నేను నమ్ముతున్నాను, నా జీవితం కూడా దీవించబడును గాక. కేవలం ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసమే ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేస్తుంది. ఈరోజు నువ్వు ఏది విశ్వసిస్తే అది నీ జీవితంలో జరుగుతుందండి. చాలామంది మన జీవితంలో విశ్వసించం. దేవుడు నా జీవితాన్ని ఎప్పుడు ఇలానే ఉంచుతాడని అనుకుంటా. లేదు లేదు, దేవుడు నిన్ను అలా ఉంచడానికి, ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఎంచలేదు. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పిలుచుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసిన లేఖన భాగం త్వరితగా చూసి మనం ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఒకవేళ దేవుని చిత్తం అయితే టు బి కంటిన్యూ టుమారో, మళ్ళా రేపు విశ్వాసం గురించే పంచుకుంటాను. ఇలాగ 50 దినాలు ప్రార్థనలు ముగించబడిన పిమ్మట నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఒక 7 రోజులు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నా. నేను కేవలం ప్రార్థన గురించి, విడుదల గురించి మాత్రమే ఆ 7 దినాలు వర్తమానాన్ని అందిస్తాను. దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మనలను విడిపించుట కొరకు 51 నుంచి ఈరోజు 48 కనుక ఈరోజు 48 అంటే రేపు ఎల్లుండు 12th ఇవాళ 11th 13th వరకు ఈ 50 days ప్రేయర్స్ జరుగుతాయి. మరలా 1 week ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతాయి. ఓన్లీ అవి దేని కొరకయ్యా అంటే డెలివరెన్స్, ఫాస్టింగ్ అండ్ డెలివరెన్స్ మీటింగ్స్ అంటారు. వాటి ఉపవాసము మరియు విడుదల ప్రార్థనలు ఒక 7 రోజులు నేను ఏర్పాటు చేస్తున్నాను. 21st వరకు అనుకుంటా. 14th స్టార్ట్ అయితే మరలా 21st వరకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇందాక నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దోస్ హూ వాంట్ ద డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో విడుదల కావాలి అంటే అందరికీ నేను చెప్పట్లేదు. ఈ కార్యక్రమాన్ని వింటున్నా, నన్ను ప్రేమిస్తున్నా, నేను సేవిస్తున్న దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతున్నా కొద్దిమంది బిడ్డలకు నేను ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. సంఘ బిడ్డలకు కూడా నేను తెలియపరుస్తున్నాను. ఇఫ్ యు వాంట్ ద డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక విడుదలను కావాలి అంటే ఖచ్చితంగా విడుదలకు ఉపవాస ప్రార్థనే విరుగుడు. కనుక ఉపవాస ప్రార్థన చేసిన వారి జీవితంలో గొప్ప విడుదలను మనం చూస్తాం. కనుక ఖచ్చితంగా ఇఫ్ యు వాంట్ టు బి జాయిన్ విత్ అస్ దయచేసి వాటిలో మీరు పాలు పంచుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మరొక మాట నేను జ్ఞాపకం చేసి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఆ ఒక్క అధ్యాయం తీసి అలా పెట్టండి. మీరు నేను చెప్పాలనుకున్న 2 మాటలు త్వరితగా చెప్పేసి నేను ముగించేస్తాను. మనం చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అలా చూస్తూ ఉండండి. మీరు 4వ వచనంలో మీరు చూడగలిగితే, విశ్వాసమును బట్టి హేబేలు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి హేబేలు. ఇంకొంచెం ముందుకు వెళ్తే 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు. జాగ్రత్తగా వినాలి. విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి హానోకు. ఇంకా చూడండి అని చెప్పి మధ్యలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మధ్యలో చెబుతూ ఉన్నప్పుడు ఉంటారు కదా మన బోటోళ్ళు ఒకళ్ళిద్దరు, వాళ్ళకు విశ్వాసం ఉండదు. అందుకే ఈ గ్రంథాన్ని రచిస్తున్న వ్యక్తికి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారే బాబు, నువ్వు ఎన్ని చెప్పినా కూడా కొద్దిమంది విశ్వాసం లేని వాళ్ళు ఉంటారా బాబు. కనుక విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని రాయించి, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మరలా స్టార్ట్ చేస్తాడు. చూడండి అక్కడ మరలా 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు. మొదటిది విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి నోవాహు. ఇంకా క్రిందికి వెళితే విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, ఇలాగూ విశ్వాసమును బట్టి శారా, విశ్వాసమును బట్టి ఇదిగో మోషే, విశ్వాసమును బట్టి యోసేపు, విశ్వాసమును బట్టి అని చెప్పి ఒక్కరొక్కరు పేర్లు రాసుకుంటూ వెళుతున్నారు. ఇక చివరికి పోతే 32లో గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు వారి గురించి, ప్రవక్తల గురించి వివరించుటకు సమయము చాలదు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాటలు వింటున్న నువ్వు ఒక్కసారి నేను చదివిన వచనాలన్నీ నువ్వు జాగ్రత్తగా ఆలకించగలిగితే అక్కడ రాయబడిన మాట 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు. అక్కడ 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు.
7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు. ఇంకా కొంచెం క్రిందకు వెళ్ళండి. 8వ వచనంలో విశ్వాసమును బట్టి అబ్రహాము. 11వ వచనంలో విశ్వాసమును బట్టి శారా. ఇంకా చూడండి, విశ్వాసమును బట్టి 20వ వచనంలో ఇస్సాకు. విశ్వాసమును బట్టి 21వ వచనంలో యాకోబు. ఇంకా కొంచెం కొందకు వెళితే విశ్వాసమును బట్టి యోసేపు. 23 వెళితే విశ్వాసమును బట్టి మోషే. ఇలా అందరూ కూడా విశ్వాసమును బట్టి. ఒక్కసారి ఈ మాట నీలో ఒక్క మార్పును కలిగించాలి. విశ్వాసం లేకుండా వాళ్ళందరూ ఉన్నారా? వాళ్ళందరూ ఉన్నారు అంటే వారికి విశ్వాసం ఉంది. వారి విజయం వెనకాల వారి ప్రక్కనే విశ్వాసం ఉంది. ఆ మాట ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమును బట్టి హేబేలు. విశ్వాసము లేకుండా హేబేలు లేడు. విశ్వాసం లేకుండా నోవాహు లేడు. విశ్వాసం లేకుండా హానోకు లేడు. విశ్వాసం లేకుండా శారా లేదు. విశ్వాసం లేకుండా ఇదిగోండి ఇస్సాకు లేడు. విశ్వాసం లేకుండా యాకోబు లేడు. విశ్వాసం లేకుండా యోసేపు లేడు. విశ్వాసం లేకుండా మోషే లేడు. విశ్వాసం లేకుండా ఇదిగో సంసోను లేడు. విశ్వాసం లేకుండా గిద్యోను లేడు. విశ్వాసం లేకుండా దావీదు లేడు. విశ్వాసం లేకుండా వీరెవరూ లేనప్పుడు నీ జీవితంలో ఏదైనా పొందుకోవాలి అంటే ఒక్క మాట నీ ముందర పెట్టుకో. విశ్వాసమును బట్టి ప్రవీణ్ కార్యాలు చూడగలుగుతాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్నాను. కేవలం విశ్వాసమును బట్టి మాత్రమే నీ జీవితంలో